మరి మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలో గరికపాటి గారి గురించి ఎన్నో వివాదాలు బయటకొస్తున్నాయి. చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు. ఆవిడ మొదటి భార్య నుంచి చాలా వివాదమైన న్యూస్ బయటకొచ్చింది. మరి ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా చూడాలంటారు? పండితులు సర్వత్రా పూజనీయులు. ఆయన ఒక పండితుడైపోయారు. ఆయన వెనక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఏదన్నా చిన్న చిన్న తేడాలుంటే ఉండొచ్చుగాక. మనకవన్నీ తెలియవు. ఈ సమాజానికి అవన్నీ తెలియవు. కానీ ఇప్పుడు మొదటి భార్యని అని ఒక కామేశ్వరి గారు వచ్చి, నేను మొదటి భార్యని, నన్ను పెళ్లి చేసుకున్నారు. ఆయన పేరు గూడా నేను ఎత్తలేను. చాలా నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు అని ఆవిడ ఆవేదనని ఆవిడ తెలియజేస్తున్నారు. ఒక సాటి స్త్రీగా మేము కూడా సానుభూతి చెప్తాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాటు ఏమిటి అంటే, ఈ స్త్రీ ఎప్పుడైతే అన్యాయానికి గురి అవుతున్నారో అప్పుడే ఆవిడ ఆవేదనని చట్టానికి చెప్పేయాలి. చట్టానికి చెప్పడం ద్వారా ఆవిడికి న్యాయం జరిగి ఉండేది. ఆవిడ పిల్లలు ఆవిడకి ఉండేవారు. అలాగే తప్పో ఒప్పో ఆవిడ భర్తతో ఆవిడ ఉండేవారు.